ఆడపిల్ల పుడితేనే భారంగా భావిస్తుంటారు కొందరు. అమ్మాయి పుట్టినప్పట్నుంచి మెట్టినింట అడుగు పెట్టే వరకు అంతా ఖర్చేనని, అదే అబ్బాయి అయితే వంశాన్ని ఉద్ధరిస్తాడంటూ ఆడపిల్లని చులగనగా చూసే ఘటనలు అక్కడక్కడా చూస్తూనే ఉంటారు. అయితే అందరూ అలా ఉండరు. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి మాత్రం తనకు ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నాడు. ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అన్న సంతోషంతో ఊర్లోని ఆడవాళ్లందరికీ చీరలు పంచిపెట్టి తన ఆనందాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓగులపు అజయ్ అనే యువకుడి భార్య ఇటీవలే ప్రసవించింది. ఆడబిడ్డ పుట్టడంతో తన ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందని తెగ సంబరపడిపోయాడు. తన సంతోషాన్ని అందరికీ పంచాలన్న ఉద్దేశంతో సుమారు 1500 చీరలు కొనుగోలు చేసి ఊర్లోని ఆడవాళ్లందరికీ పంపిణీ చేశాడు. దీంతో ఊరంతా ఆ ఆడపిల్ల సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఊరంతా చీరలు పంచిపెట్టాడంటే అజయ్ కోటీశ్వరుడై ఉండాలి కదా. సాధారణ జీవితం గడిపే అతన్ని 2 నెలల క్రితమే అదృష్టలక్ష్మి వరించింది. మహాలక్ష్మి రూపంలో ఆడబిడ్డ ఇంట్లో అడుగుపెట్టకముందే లక్ష్మీదేవి అతడి ఇంటి తలుపు తట్టింది. బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన అజయ్ అక్కడ లాటరీలో ఏకంగా 30 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. అప్పుడు అతడి పేరు దేశమంతా మారుమోగిపోయింది. తాజాగా తనకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషం పట్టలేక ఊరంతా సంబరాలు నిర్వహించి మహిళలకు చీరలు పంపిణీ చేశాడు.